pointer variable memory address of the another variable. ఇంకో వేరియబుల్ ఉంది మెమరీ అడ్రస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే పాయింటర్ వేరియబుల్. మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఏంటి? డబుల్ పాయింటర్ కదా. పాయింటర్ అంటే సింగిల్ యాస్టెరిస్క్, ఓకే. డబుల్ పాయింటర్ అంటే డబుల్ యాస్టెరిస్క్ వస్తుంది కదా. ద డబుల్ పాయింటర్ వేరియబుల్ is used to store అనదర్ పాయింటర్ వేరియబుల్ ని స్టోర్ చేయడానికి, ఆ అడ్రస్ ని స్టోర్ చేయడానికి డబుల్ పాయింటర్ ని వాడతాము. ఇప్పుడు ptr అనేది పాయింటర్ అనుకో, దీని అడ్రస్ ని సేవ్ చేయడానికి దాన్ని వాడతాం అన్నమాట. మనం చూడండి, దీని ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే డేటా టైప్ సింగిల్ పాయింటర్ అయితే ptr అని రాసుకున్నాం, ఓకే. అదే డేటా టైప్ డబుల్ ptr రాస్తాం కదా. ఏంటి ఇప్పుడు j = 10 అన్నాను, ఇనిషియలైజ్ చేశాను, ఓకేనా. ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ని, దీని అడ్రస్ ఏమైంది ఇలా ఉంది కదా, అప్పుడు పాయింటరే కదా ఇది యాడ్ చేసేది. ఈ పాయింటరే ఈ జే అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వేరియబుల్, ఓకే. దీని అడ్రస్ ఇది, ఓకేనా. దీన్నంతా స్టోర్ చేసేది పాయింటర్ ptr. దీని అడ్రస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే dptr, అంటే డబుల్ పాయింటర్, అవునా. ఇలా స్టోర్ చేసుకోవడానికి వచ్చేదే ఇదే dptr అన్నమాట. దాన్ని ఇప్పుడు ఏం చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తాము? ఇంట్ వేరియబుల్ 10 ఇచ్చామనుకోండి, ఇంట్ ptr ఇచ్చామా, ptr ఇచ్చామా. తర్వాత ఇంట్ dptr, 3 ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే. అలా ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ప్రోగ్రామ్ రాసుకొని దాని అడ్రస్ ని కనుక్కుంటాం. డబుల్ పాయింటర్ దాని అడ్రస్ పాయింటర్ అడ్రస్ కనుక్కోవడానికి dptr ని యూజ్ చేస్తాం, ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. include stdio.h. int main,
వరకు 10 అని ఇన్సులేట్ చేసాం. ఓకేనా? ఇది వేరియబుల్ ఇంట్ ptr. ఓకే, నెక్స్ట్ ఇంట్ dptr. ఇన్సులేట్ చేసుకున్నామా? ఇన్సులేట్ చేసుకున్నాక ఫస్ట్ మనం ఏం చేస్తాం? ప్రింటర్ double quote slash n the value of j equal to percentage d j. అవునా? printf the address j. ఫస్ట్ ఈ రెండు ప్రింట్ చేసుకుంటాం కదా. j ది వాల్యూ, తర్వాత j అడ్రస్ అంటే వేరియబుల్ వాల్యూ, వేరియబుల్ అడ్రస్ ప్రింట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? ptr ఈక్వల్ టు ptr ఏమవుతుంది? అడ్రస్ ఆఫ్ j కదా, వేరియబుల్ కదా. ptr ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ వేరియబుల్. ఇప్పుడు దీనికోసం రాద్దాం మనం. printf double quotations slash n the value of ptr equal to percentage d ptr. printf the address of ptr equal to percentage d and percent ptr. Next, printf the value of value pointed by ptr percentage d asterisk ptr. దాని వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూ ఏమవుతుంది? నేను రాసాను కదా. దీని వాల్యూ వచ్చేసి వేరియబుల్ వాల్యూ జే అయితే, అవునా? ఇప్పుడు ptr వరకు రాసాను, మరి dptr రాయాలి కదా. dptr percentage ptr, సారీ m% ptr. ఓకేనా? m% ptr అయినప్పుడు దీన్ని ఎలా రాయాలి? printf the value of dptr percentage d dptr. ఓకేనా? printf the address of ptr. dptr percentage d dptr. ఇప్పుడు printf the value pointed by dptr equal to percentage d asterisk ఏంటి డబుల్ హ్యాస్టిస్ కదా, అవునా?
అయిపోయింది ప్రోగ్రామ్, ఇంతవరకు ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ జే అనగానే వేరియబుల్ అనగానే వాల్యూ ఎంత ప్రింట్ చేస్తుంది? 10 ప్రింట్ చేయాలి కదా, అవునా కదా? జే వాల్యూ ఎంత? 10. జే అడ్రస్ తెలీదు, మనం ఒకటి ఎగ్జామ్ చేసుకున్నాం నిన్న. 46 సంథింగ్ ఎంత వచ్చింది కదా, 66 455 ఇలా వచ్చింది, అది వచ్చింది, దాని వాల్యూ అలా వచ్చింది అనుకుంటున్నాం. తర్వాత పీటీఆర్ ఏంటి? అడ్రస్ ఆఫ్ వేరియబుల్. పీటీఆర్ అంటే ఏంటి? అడ్రస్ ఆఫ్ వేరియబులే కదా. అప్పుడు ఇది కూడా 466 455 అలా వచ్చింది, సరేనా? కానీ ఇక్కడ వచ్చేసరికి అడ్రస్ ఆఫ్ పీటీఆర్ అన్నాం, పీటీఆర్ అడ్రస్. సరే, ఇప్పుడు 466 456 వేసుకున్నాం. అడ్రస్ ఆఫ్ పీటీఆర్ ఇంత వచ్చింది అనుకుందాం అన్నాక యాస్ట్రిస్క్. ఇప్పుడు యాస్ట్రిస్క్ వచ్చింది కదా, ఇదేంటి? దీని వాల్యూ పీటీఆర్ వాల్యూని కదా అడ్రస్ చేయాల్సింది. పీటీఆర్ వాల్యూ ఏంటి? జే, అడ్రస్ ఆఫ్ జే కదా. జే వాల్యూ కదా పీటీఆర్ లో ఉంది, వేరియబుల్ వాల్యూనే కదా మనకు పీటీఆర్ లో ఉంది, అంటే ఇది 10 అని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిపిటిఆర్ అంటే ఏంటి? అడ్రస్ ఆఫ్ పీటీఆర్. అడ్రస్ ఆఫ్ పీటీఆర్ అంటే ఇక్కడ ఏం రావాలి? 456 రావాలి కదా. పీటీఆర్ అడ్రస్ ఏంటి? అదే కదా. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ డిపిటిఆర్, దీనికి ఒక వాల్యూ ఉంటుంది కదా మళ్ళీ. 4665 వేసుకుందాం. ఓకే అన్నాక ఇప్పుడు డబల్ ఈ పాయింటర్ అడ్రస్నే కదా మనము స్టోర్ చేసుకునేది. పాయింటర్ అడ్రస్నే కదా స్టోర్ చేసుకున్నాం, పాయింటర్నే కదా ఇప్పుడు స్టోర్ చేసుకుంటాం. ఆ పాయింటర్ వాల్యూని డినోట్ చేస్తుంది. అంటే డిపిటిఆర్ ఏంటి? పీటీఆర్ ఏంటి? జే ఉంది కదా, అంటే దీని అడ్రస్ ఏంటి? 455 కదా. జే అడ్రస్ ఏంటి? ఇదే కదా. దీని అడ్రస్ని కనుక్కుంటున్నాం కాబట్టి పీటీఆర్ని ఈ అడ్రస్ వస్తుంది. ఓకేనా? ఇది ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం.